Firstly, thank you for everyone. Andarki thank you. Tana maatle, ma matalu, andar matalu. Every bit that she said is perfect, right, very apt, to the point, anni correct. So ikkada మనకి అందరికీ కృతజ్ఞత భావం అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ ఇప్పటి నుంచి అమ్మాయి చెప్పింది, వన్నెస్ అనేది ఉండాలి, ఫ్రెండ్షిప్ అనేది ఉండాలి. ఇప్పటిదాకా మనము మాట్లాడామేమో, ఇప్పటి నుంచి మనం జీవించే యొక్క టైం వచ్చింది. వన్నెస్ అనేది మనం జీవించాలి, ఉండాలి. నేను లక్ష్మీ మేడం వేరు కాదు, మేమిద్దరం ఒక్కటే. నేను పరి వేరే కాదు, మేమిద్దరం ఒక్కటే. నేను విజయభాస్కర్ రెడ్డి గారు, నేను నవకాంత్ గారు, నేను రాంబాబు గారు, బాలకృష్ణ గారు, దామోదర్ గారు, ఎవ్వరు వేరు కాదు. ఇక్కడ మేమందరం ఒక్కటే. వీఆర్ ఆల్ వన్. వీఆర్ ఆల్ వన్. మనందరం ఒక్కటే. వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ. సో ఇక్కడ సెపరేటిజం లేదు. కనిపిస్తుండొచ్చు, ఆ కనిపించేదంతా మన మైండ్ సెట్ వల్ల మనకి కనిపిస్తోంది. ఎవ్వరం ఇక్కడ వేరు కాదు, ఎవ్వరు వేరు కాదు, ఎవ్వరు వేరు కాదు. అందరం ఒక్కటే, అందరం ఒక్కటే. ఈ సత్యాన్ని ఎప్పుడైతే మనము నోటి నుంచి మన లోపలికి వెళ్ళి జీవించగలుగుతామో అప్పుడు మనలో చేంజ్ వస్తుంది. అప్పుడు మన కళ్ళు మారుతాయి, అప్పుడు మన మైండ్ సెట్ మారుతుంది. నో సెపరేటిజం, వేరుపాటుతనం లేదు. అంతా వన్నెసే, అంతా ఒక్కటే. మనందరం ఒకటే, మేమంతా ఒకటే, మీరంతా ఒకటే, మనమంతా ఒకటే. ఫ్రెండ్షిప్ 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 అనేది లిప్ సర్వీస్ చేయకండి, జీవించాలి, ఉండాలి. ఆ కాన్షియస్నెస్లో ఉండాలి. ఆ కాన్షియస్నెస్లో మనం ఉండగలిగితేనే అంతా ఒకటిగా మనకు కనపడుతుంది. అంతా మనమే. మనకి అందరూ మిర్రర్ లాగా కనిపిస్తారు, ఒక అద్దంలాగా కనిపిస్తారు. నాలో ఉన్నది దామోదర్ గారిలో ఉంది, నాలో ఉన్నది నవకాంత్లో ఉంది, నవకాంత్లో ఉన్నది నాలో ఉంది. అలా కనిపిస్తాం మనం. మనందరం ఒకళ్ళకొకళ్ళు అద్దాలము. సో ఆ ధ్యాన జగత్, చాకా జగత్, పిరమిడ్ జగత్ అనేది అందరం ఒక అద్దాల్లాగా కనిపించాలి. వీఆర్ ఆల్ వన్. గట్టిగా గట్టిగా చప్పట్లతో ఇది ఇక్కడ వండర్ఫుల్ మెసేజ్. వీఆర్ ఆల్ ఫ్రెండ్స్, వీఆర్ ఆల్ గాడ్స్, వీఆర్ ఆల్ మాస్టర్స్. ఎస్పెషలీ I forgot to mention one name. హనుమంతరాజు గారు, ఆయన గురించి చెప్పాలి. So he has been instrumental in really getting PMC and every aspect of the program here that is shown possible. ఆయన దేనికి కాంప్రమైజ్ అవ్వలేదు. ప్రతి ఒక్క విషయంలో ఆయన ఫుల్ సపోర్ట్. ఇక్కడ మన దగ్గర ఇట్ ఈస్ సచ్ అ గ్రేట్ టాలెంట్ పత్రిజీ గారికి. వీళ్ళందరికీ పైసలు ఇవ్వకుండా కంప్లీట్గా వర్క్ చేయించుకుంటున్నారు ఆయన. సచ్ అ గ్రేట్ టాలెంట్. అండ్ హీ ఈజ్ అగైన్ అ బిగ్ నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ కంపెనీ సెక్రటరీ ఆయన. అలాంటి ఆయన మన దగ్గర వచ్చి పనిచేయడం అంటే ఇది చూసుకోవడం, సర్వీస్. అలాగే ఈయన సర్వీస్, నవకాంత్, ఆల్ ఆఫ్ దీస్ పీపుల్, రాంబాబు గారు. He again, it's such a incredible team, the amazing team, the best team we have here. So only the best can come out next year. Yes, of course, our Kasireddy Naina, Maram Garu. So he has been again truly, more than Maram Garu, I will talk about his wife, Chandra. She is such a person, really mana deggara enta gems unnara, diamonds unnarante. She is here all the time taking care of everything from small aspect. Intlo nenu vachinappudu towel unda, food unda, sarkulu unnaya, anni unnaya, andaru baagunnara, from small aspect to everything happening at the Annadana, she has been instrumental. And I truly am such a blessed person because I have such a great family, all of this family here standing so strong. And Annapurneshwari garu taking care of the Annadana.
each and every person doing work committed, and again one mission ఏంటది ధ్యాన్ జగత్ ఎస్ మీ గురించి మాట్లాడేసా నేను సో ఎస్ Jayashree from Ongole. Again, she has been very, very instrumental in sharing her ideas, her suggestions, and how we can move forward for Shakti Sthal. Shakti Sthal is not only for Telangana, Andhra, it is for whole of PSSM. So everybody must be involved in this. This is a project. See, again, I want to mention one thing here. It is not the body we are honoring here. It is the energy, it is the vision, it is the thought that has generated from that man. And that is what we give the honor for the Samadhi. Because we all believe that we are not the body. So you may ask, Pari, why are we doing so much for Shakti Sthal? The whole mission of creating this monument is to honor meditation, is to honor the thought he has started, the movement itself. So that is why they are all so dedicated for this idea, because we all want that the thought should not end with this yuga, with 2095. It has to continue for generations. And so we request all your support in whatever way you can to take this mission forward. అందరూ అడుగుతారు, అందరు మనకి డౌట్ ఉండొచ్చు, పరి మనం శరీరం కాదు కదా, ఆత్మం కదా, మరి శక్తి స్థల్కి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం, మనం ఎందుకు అక్కడ మాన్యుమెంట్ కట్టాలి అని. మనం మాన్యుమెంట్ కట్టి మనందరికీ తెలుసు, అక్కడ ఉన్నది సమాధి శరీరం కోసం కాదు మనది. ఆయన శరీరం కాదు, ఎప్పుడు ఒక ఎనర్జీతో ఉన్నారు, మనం ఎప్పుడు ఆ శరీరంతో కనెక్ట్ అవ్వలేదు. కానీ మనం అది ఎందుకు చేస్తున్నామంటే మనం ఆయన యొక్క విజన్, ఒక థాట్కి, ఆ ఐడియాకి, ఆయన ఆ ధ్యానం అనే ఆ ఒక విజన్కి మనం ఆనర్ చేస్తున్నాం. వీఆర్ గివింగ్ అవర్ ట్రిబ్యూట్ టు దట్ మూమెంట్. సో అందుకని ఈ థాట్ అనే ప్రాసెస్ అనేది జనరేషన్స్ వరకు వెళ్ళాలి, ఈ యుగంతో ఆగకూడదు. దానికోసం మనం పత్రిజీ శక్తి స్థల్ చేస్తున్నాం, శరీరం కోసం కాదు. ఇది మన ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ క్లియర్గా ఉండాలి ఈ థాట్ అనేది. అందుకే అందరికీ తపన ఎందుకు అంటే ఆ యొక్క విజన్, మనతో పాటు వెళ్ళిపోకూడదు. 100 years తర్వాత ఎవరికి తెలుసు విజయభాస్కర్ రెడ్డి ఎవరు తెలుసు, పరి అంటే ఎవరు తెలుసు, ఎవరికి తెలియదు. కానీ ధ్యానం అంటే తెలియాలి, ఆనాపాన సతి అంటే తెలియాలి. అందుకే ఆ స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ అనేది మనం తెస్తున్నాం. ఇది నేను అర్థం చేసుకున్న విషయం. కరెక్టేనా సార్? 100% కరెక్ట్. రాబోయే రోజుల్లో, రాబోయే తరాలకు ఇంకొక 1000 సంవత్సరాలు పత్రి గారు చెప్పిన ధ్యానమే సత్యం, సత్యమే ధ్యానం. ఇది ఎండ్ ఆఫ్ ద డే. 2024లో మ్యాక్సిమం 90% వర్క్. ఇక నుంచి ప్రతి పిరమిడ్ మాస్టర్ లక్ష్యం, ధ్యేయం శక్తి స్థల్ నిర్మాణం. ఇలా 2 సంవత్సరాలలో ఎంత త్వరగా మొత్తం ఈ కైలాసపురి క్షేత్రం 100కు 100% ప్రపంచ స్థాయికి అనుకూలంగా ఈ నిర్మాణం చేసి ప్రధానమంత్రి చేతుల మీదుగా ఇదే వేదిక మీద ఈ విశ్వానికి శక్తి స్థలను పత్రిజీ కానీ ప్రపంచానికి పరిచయించాలన్న ఏకైక లక్ష్యంతో ఉందాం 2024లో మాస్టర్స్. మీ కార్యక్రమాలతో పాటు నేను 100 సార్లు చెప్తున్నాను, ఎక్కడికి వెళ్ళినా శాకాహార ర్యాలీ ఉండని, మెడిటేషన్ క్లాస్ ఉండని, శక్తి స్థల్ గురించి చెప్పాలి. ఎంతమంది కొత్త వారు ఎంతోమంది వస్తున్నారు, కొత్త వారికి తెలియజేయాలి. అందుకే మాట సహాయం చేయండి. ఇక నుంచి ఎప్పుడు మనం నోరు తెరిచినా పత్రిజీ శక్తి స్థల్, పత్రిజీ శక్తి స్థల్, రండి పత్రిజీ శక్తి స్థల్కు, రండి పత్రిజీ శక్తి, ఒక వైబ్రేషన్గా పోవాలి. ఎందుకంటే అప్పుడే ఈ గొప్ప ప్రపంచ స్థాయి ప్రపంచానికి తెలియాలి ఆ మహానుభావుడు గురించి. అంటే మన ఆలోచన, మనం చేసే పని, మనం చేసే పబ్లిసిటీ, ఎవ్రీథింగ్ షుడ్ బి గ్లోబల్. ఇప్పుడు నిన్న నాకు ఆ సుగ్బోధానంద గారు వచ్చిన తర్వాత ఆయనకు ఎంతోమంది, కోట్ల మంది నేను ఇన్వాల్వ్ అవుతానని చెప్పేసి వెళ్ళిపోయాడు. అంటే పత్రిక గారు అక్కడ కూర్చొని ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటింగ్ ఏ పాజిటివ్ ఎనర్జీ. ఖాళీ మనం అంతే జస్ట్ టచ్ చేయాలి. రాబోయే రోజుల్లో మనం బాధపడకూడదు, ఈ పత్రిజీ శక్తి స్థల్లో నా భాగస్వామ్యం లేదని బాధపడే రోజు వస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరూ పత్రిజీ శక్తి స్థల్లో మన్ ధన్ ఉండాలి. లేకుంటే మనం లేదనుకోండి, అయ్యో నా పాత్ర లేదనే బాధపడకుండా ఆ రోజు రావద్దు. దయచేసి మాస్టర్స్, లెటస్ 2024 పత్రిజీ శక్తి స్థల్ నిర్మాణం. అవునా? గట్టిగా చప్పట్లతో థ్యాంక్ యూ. ఎంతమంది పత్రిజీ శక్తి స్థల్లో భాగస్వాములు అవుతారో చేతులు ఎత్తండి. ఇది మనకు వచ్చిన గొప్ప అవకాశం.
ఎందుకంటే ఇందాక చెప్పారు ఆయన చైతన్య శక్తి ఆడ ఉంది. ఆ చైతన్య శక్తి మనకి సరికొత్త జీవితాన్ని ఇచ్చారు సారు. మరి మనం ఎంతమందికి ఇవ్వాలా ఆ సరికొత్త జీవితాన్ని? ఆయనే మనకి ప్రేరణ. ఆ ప్రేరణ కోసమే మనం అది ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా దాంట్లో మనం అందరం భాగస్వాములు అవుదామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ మేడం చూడండి, ఇన్స్పైర్ అయ్యి శక్తిస్థల్కు నేను ₹1,00,000 ఇప్పుడే ఇస్తాను సార్ అని ఇన్స్టెంట్గా. ఇలా ఉండాలి, మాట సాయం చెప్పాలి చెప్పాలి చెప్పాలి. బ్రహ్మర్షి, నా పేరు జయశ్రీ అండి, మాది పాల్వంచ. సూరంపల్లి హనుమంతరావు గారి ఆధ్వర్యంలో మా బృందం అంతా కూడా ఇప్పటి వరకు మాకు తోచినటువంటి సహాయాన్ని చేస్తున్నాం. ఆయన చిన్నపిల్లల తల్లి తన బిడ్డకి ముద్దలు తినిపిస్తూ అన్నం ఎలా పెడుతుందో అంత చక్కగా మా బృందాన్ని తీర్చిదిద్ది ఒక పిరమిడ్ మాస్టర్స్గా తయారు చేశారు. ఆయనకి మా బృందం తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం హనుమంతరావు గారికి. తర్వాత అసలు నాకు 2017లో నేను ఈ ధ్యానానికి వచ్చానండి. అది కూడా ఆయన ద్వారానే వచ్చాను. ఫస్ట్ టైం నేను కట్టాలు వచ్చినప్పుడు అసలు పత్రి గారు అక్కడి నుంచి నడిచి వస్తూ ఉంటే ఆయన భుజాలు తిప్పుకుంటూ చేతులు ఊపుకుంటూ పళ్ళు కనపడకుండా చిరునవ్వుతో ఆయన వస్తూ ఉంటే అసలు నాకు సాయిబాబాని చూసినట్లే అనిపించింది, ఆయన వస్తున్నట్లే అనిపించింది. ఒకప్పుడు నేను అంతకుముందు పారాయణ చేసినప్పుడు అనుకునేదాన్ని, నేను ఆయన మానవ రూపంలో ఉన్నప్పుడు నేను ఎందుకు జన్మించలేదు అని అనుకుని బాధపడేదాన్ని. తర్వాత ఆయన చూసిన క్షణంలో నాకు ఈ జన్మలోనే ఈ కోరిక తీరింది అనుకున్నానమాట. ఏమండి ఆ మహానుభావుడు. అయితే ఆయన చూడండి, మనం ఇంకా ఎలా చూస్తున్నారో, అంబరాన కూర్చుని సింహాసనం మీద కూర్చుని ఈ సంబరాన్నంతా చూస్తూ అద్భుతంగా ఆనందపడిపోతున్నారు. ఆయన యొక్క పదాలకి మనం అందరం ఫిదా అయిపోయాం. ఎప్పుడూ ఇక ముందు రేపు జరిగేటటువంటి పత్రిజీ మహిళా ధ్యాన మహాయాగానికి మనందరం కూడా తోడ్పడాలి. పత్రిజీ ధ్యాన మహాయాగానికి జిందాబాద్. పత్రిజీ మహిళా ధ్యాన మహాయోగానికి జిందాబాద్. Thank you, ma'am. I also want to mention Poola, Dhulipudi and Rajshekhar. వీళ్ళందరినీ కూడా భాగ్యనగర్ టీం అంతా కూడా a big round of applause అండి. They have done tremendous work on the ground. From taking care of every small aspect. Again, it is a true testimony how we can all work together. So thank you so much. And of course, Midani Suresh Garu and his wife. Accounting department anta pakkaga unde varaku padukorandi aina. So totally dedicated. Ratri 12 aina 1 ganta aina 2 aina akkada chuskoni appudu vachi bhojanalu chesi. They are so dedicated. Really appreciate all the work, sir. Yeah. మరి ఇది మరి డొనేషన్ విరాళాల కౌంటర్ గురించి పరిపత్రి చక్కగా చెప్పారు. ఈ విరాళాల కౌంటర్లో మేము వర్క్ చేసేది అందరం కూడా 60+ యూత్ టీమ్. మరి కృష్ణమూర్తి గారు కానీ నా చెప్తే గురువుగారికి కొంచెం ఇదే అవుతుందేమో. నా ఏజ్ 7 years, అంటే 70 years. 0 తీసేస్తున్నాను, 7 years. యా ఓకే. మరి కౌంటర్లో వర్క్ చేసేటువంటి కృష్ణమూర్తి గారిని, ఆర్ వెంకటేశ్వరరావు, మరి ఎస్కేడివి లక్ష్మి, అనేక మంది మరి వారు ఎంతో మార్నింగ్ 7 o'clock నుంచి నైట్ 2 o'clock వరకు కూడా వీళ్ళు వర్క్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే వచ్చిన క్యాష్ అంతా టాలీ చేసుకోవాలి, మళ్ళీ నెక్స్ట్ డే బ్యాంకులో వేసుకోవాలి. ఎంతో గ్రేట్ వర్క్ ఫర్ ద లాస్ట్ 3 months చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఇంకొక 2 months మళ్ళీ వర్క్ ఉంటుంది. దాని మీద ప్రతి రూపాయి కూడా బ్యాంకులో జమ చేసి ప్రతి పేమెంట్ 95% మనం చెక్ ద్వారా పే చేస్తున్నాం. అందుకని మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి కూడా చక్కటి అప్రిసియేషన్ వచ్చింది 2019లో. సో ఇంత చక్కటి మన ట్రస్ట్కి బెస్ట్ నేమ్ తీసుకొచ్చాము. అందుకే గురుగారు ఇదే స్టేజ్ మీద యు ఆర్ బ్యాక్ బోన్ ఆఫ్ ది ట్రస్ట్ అన్నారు. సో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు మాకు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. అండ్ కృష్ణమూర్తి గారికి a big shout out to him for being so dedicated and committed, for making everything so perfect. Thank you so much, sir. Did I cover everyone? Yes. So seriously, ఇది ప్రతి ఒక్కరి ఎవరిని మనం మర్చిపోలేము, because the team is so dedicated, the team is so perfect, and giving from the space of giving. మన వాళ్ళ నాకు ఈయనకి పడకపోవచ్చు, but we have the same intention. పత్రిజీ మిషన్ ముందుకెళ్ళాలి, ఇదే ఇంటెన్షన్. So that is the beauty of PSSM. And
everyone working for the one vision. So thank you so much to all the team, to the trust team, Bhagyanagar team, to Telangana, Andhra Pradesh, Karnataka, Tamil Nadu, all of them, to whole of India and all the North Indian people. We want you to come back. Next year, Navkant here has promised that we will every translation will happen real time. So this is a promise from him. We'll hold him on to this next year. So thank you so much. Now we will leave for breakfast. Yes. మరి ఈ డొనేషన్ బుక్స్ మనం అందరం కూడా కలెక్ట్ చేసుకొని సమిష్టిగా విరాళాలు కలెక్ట్ చేసాము. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ డొనేషన్ బుక్స్ మళ్ళీ తిరిగి కౌంటర్లో సబ్మిట్ చేయండి. ఎందుకంటే మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వారికి జవాబు చెప్పాల్సి ఉంటుంది. ఇన్కమ్ ట్యాక్స్ ఆడిటర్స్ ఉంటారు, స్టాట్యూటరీ, ప్రైవేట్ ఆడిటర్స్. సో వారికి కూడా మనం జవాబు చెప్పాలి. ప్రతి ఒక్కరూ తీసుకున్న బుక్ ఎంటీ అయినా పర్లేదు, బట్ రిటర్న్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈయన వెంకటేష్ గారు నాకు యోగా నేర్పిస్తాడు, చాలామందికి నేర్పిస్తాడు, కానీ ఎందుకో దూరం ఉంటుండు. ఈయనకు ఎంతమంది పరిచయాలు, ఎంతమంది కనెక్షన్ ఉందంటే ఎందుకో పిఎస్ఎస్ఎంకి ఇంకా లోబడి గేట్లకు రావాలన్నా వద్దా నాన్వానుడు. చెప్పండి గట్టిగా చప్పట్లతో, వెంకటేష్ గారు యాక్టివ్ కావాలనా? ఈ ప్రోగ్రామ్ మనకి ప్రతిసారి సెట్ చేసిండు, దాని ప్రకారం జరుగుతూ ఉంటుంది. మార్నింగ్ 4 o'clock నుంచి స్టార్ట్ చేయమని చెప్పారు. మన పిఎంసి 3:30కే వచ్చి ప్రోగ్రామ్ అంతా సెట్ చేస్తున్నారు. అంత ప్రోగ్రామ్ సెట్ ఆల్వేస్ ఎనర్జీ ఇస్తూనే ఉంటారు మనకి. ఇంకా మనం ఇక ఆగదు ఇది, అంతే. థ్యాంక్ యూ. గట్టిగా వెంకటేష్ గారికి చప్పట్లతో, ఎందుకంటే నాకు రోజు యోగా నేర్పిస్తాడు. Dinesh, mic on you, Dinesh.